శ్రీశైలం గారు, అసలు ఇదంతా ఏంటి? అన్ప్రెడిక్టబుల్. ట్రంప్ వస్తే ఇదే ఎక్స్పెక్ట్ చేశారు, అలాగే జరుగుతుంది. టారిఫ్ విషయంలో కానీ స్టాక్ మార్కెట్లు అంతా కుప్పకూలిన తర్వాత మళ్ళీ 90 days స్టే విధించారు. ఇప్పుడు మొత్తం 13% హైక్ వెళ్ళింది నాస్డాక్. సో ఇవన్నీ అన్ప్రెడిక్టబుల్. అందులో భాగంగానే మళ్ళీ వీసాలు రద్దు. ఏం చేయబోతున్నారు అసలు విద్యార్థుల్ని? వీసాలు రద్దు ఏ అంశాల మీద కొద్దిగా క్లారిటీ క్వశ్చన్ ఉంటే నేను క్లారిటీ ఆన్సర్ ఇస్తాను. అంటే ర్యాష్ గా డ్రైవ్ చేసినా వీసా రద్దు చేస్తున్నారు. గతంలో ఏదైనా పిటి కేసులు అనొచ్చు, చిన్న చిన్న కేసెస్ ఉన్నా వీసా రద్దు కాబోతుంది. ఇవన్నీ వాస్తవమేనా? అసలు అమెరికా చట్టాల ప్రకారంగా ర్యాష్ డ్రైవింగ్ చేసినా గానీ, ఓవర్ స్పీడింగ్ చేసినా గానీ, ట్రాఫిక్ నిబంధనలు వైలేట్ చేసినా గానీ ఇట్స్ ఎ క్రిమినల్ పిఎల్. అక్కడేం డౌట్ లేదు. మీరు దాన్ని సివిల్ రాంగ్ గా తీసుకొని దాన్ని ట్రాఫిక్ చాలనాలను వాళ్ళు స్టిక్కర్ అంటారు. స్టిక్కర్స్ ఒక మిగిలిన 3 స్టిక్కర్లు వస్తే అమెరికా నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని డిపోర్ట్ చేయాలనే నిబంధన. ఓన్ కంట్రీకి ఎక్కడైనా కానీ. ఇక దానికి అప్పీల్ వేసుకున్నా కానీ, కోర్టులలో అప్పీల్ వేసుకుంటే కూడా కొద్ది వరకు రిలాక్సేషన్ ఉంటుంది, కానీ 99% రిలాక్సేషన్ ఉండదు. ఫర్దర్గా ఆయన H1B వీసాకి వెళ్ళినా కానీ, గ్రీన్ కార్డ్కి వెళ్ళినా కానీ, సిటిజన్షిప్కి వెళ్ళినా కానీ ఇది ఒక రెడ్ మార్క్ ట్యాగ్ అనేటటువంటిది కొనసాగుతుంది. కమింగ్ టు సబ్జెక్ట్, ఇప్పుడు అంటే ఓవర్ స్పీడ్ చేసిండ్రు, ఏదో ట్రాఫిక్ వైలేషన్ చేస్తే అతన్ని పంపించారు అనేటటువంటి మీరు అది చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు టెక్సాస్ ఆస్టిన్ సిటీలో 4 చాలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 4 రీసెంట్ గా అక్కడ లోకల్ గవర్నమెంట్ డిపోర్ట్ చేసింది. 4లో ఒక అతను ఇండియన్. అంతే, ఒక అతను ఇండియన్. వెరీ గుడ్. మీరు దాని గురించి డిబేట్ పెట్టారు, దాని గురించి మనం దాని గురించి మీరు ట్రంప్ తిడుతున్నారు. నేను హట్ అవుతున్నాను అక్కడ మీరు ట్రంప్ తిడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం అమెరికాకు వెళ్ళినటువంటి ఫారెన్ విద్యార్థుల సంఖ్య 1.2 మిలియన్. అందులో భారతదేశం నుండి 2023-24కు అకాడమిక్ ఇయర్లో వెళ్ళినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్కు మన భారతదేశం నుండి వెళ్ళినటువంటి విద్యార్థుల సంఖ్య 3,33,000 మంది విద్యార్థులు అక్కడికి వివిధ కోర్సులలో విద్యాభ్యాసం చేయడానికి అక్కడ వెళ్ళారు. అంత మందిలో అంటే ఒక ఇయర్లోనే 3,33,000 మంది అంటనంటే ఇండియన్ ఆరిజినిటీ నుండి మీరు తీసుకుంటే ఎన్ని మిలియన్ల మంది ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు అనేది మనం సెకండ్ క్వశ్చన్ లో మనం దానికి వస్తాం. అందులో ఒక విద్యార్థి ట్రాఫిక్ వైలేషన్ చేసిందంటని చెప్పి డిపోర్టేషన్ చేయబడిగిండు. అది చాలా వెల్కమ్ చేయవలసినటువంటి అంశం. ఎందుకంటే 184 దేశాల నుండి ప్రతినిధులు అమెరికాలో ఉంటారు. అమెరికా అంటేనంటే వాళ్ళు ఏం కష్టపడకుండా అది అద్భుత దేశంగా తయారు కాలేదు. చాలా కష్టపడ్డారు, చాలా స్ట్రిక్ట్ రూల్స్. అంటే గతంలో కూడా ఈ ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించినటువంటి కఠినతరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ట్రంప్ లాగా దాన్ని తీసుకున్నారో లేదో తెలియదు. ట్రంప్ దాన్ని లీగల్ స్కానర్ లో చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలంటే అనుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్లీ మార్చి 25 రోజు అమెరికా భారతదేశాల మధ్య బైలేటరల్ ట్రీటీ జరిగింది. అందులో కూడా ఒక అంశాన్ని పొందపరిచారు. ఈ సంవత్సరం కూడా 3 లక్షల మందికి భారత్ లో చదువుకుంటున్నటువంటి గ్రాడ్యుయేషన్ చేసినటువంటి 3 లక్షల మందికి హయ్యర్ ఎడ్యుకేషన్ కు విజాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి 3 లక్షల మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మనం హైలైట్ చేద్దామా? ఆస్టిన్ లో ఒక అతని మీద క్రిమినల్ కేసు ఉన్నందుకు ఒక స్టూడెంట్ ని డిపోర్టేషన్ చేసింది హైలైట్ చేద్దాం అనేది మీకు వదిలిపెట్టారు. శ్రీశైలం గారు, కేవలం ఒక వ్యక్తి మాత్రమే డిపోర్ట్ కాబోట్లేదు. 30 నుంచి 40 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా. అందులో ఖచ్చితంగా ఒక 5,000 మంది మన తెలుగు వాళ్ళు ఉంటారు. మన దేశంలో ఒక 10,000 మంది ఉంటారు అనేది ఎస్టిమేషన్. రాంగ్ స్టేట్మెంట్. డెమోక్రటిక్ పార్టీ చేతిలో ఉన్నటువంటి కొన్ని కలర్ డబ్బాలు సృష్టిస్తున్నటువంటి అది తప్పుడు ప్రచారం, తప్పుడు న్యూస్. స్టూడెంట్స్ అనేటటువంటి ఇప్పుడు వాళ్ళ దగ్గర అమెరికాలో ఎవరైనా కానీ ఏ విజా మీద వెళ్ళాలన్నా కానీ ఫస్ట్ వాళ్ళ స్టూడెంట్ విజా మీద వచ్చే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టూడెంట్ విజా నుండి H1 కు కన్వర్ట్ అవుతుంది, H1 నుండి గ్రీన్ కార్డ్ కన్వర్ట్ అవుతుంది. గ్రీన్ కార్డ్ బేస్ గా తీసుకునే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ సిటిజన్షిప్ అనేటటువంటిది కన్ఫర్మేషన్ చేస్తారు. అంటే స్టూడెంట్ వీసాకి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే అమెరికాలో ఉన్నటువంటి కఠినతరమైనటువంటి లోకల్ చట్టాల పైన వాళ్ళకి అవగాహన ఉండాలి. అమెరికా లాస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 parts. 1 ఫెడరల్ లాస్,
ఓకే. ఫెడరల్ లాస్ అంటే ఇతర దేశాల నుండి మనము సత్సంబంధాలు పొందేటప్పుడు బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి చట్టాలు ఏ రకంగా ఉంటాయి, హోమ్ల్యాండ్ సెక్యూరిటీలో ఉన్నటువంటి చట్టాలు ఏ రకంగా ఉంటాయి, అంటే బార్డర్ సెక్యూరిటీకి హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి ఎందుకు ట్రంప్ గవర్నమెంట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటనంటే క్వాలిటీ పీపుల్ అమెరికాకు రావాలి అని చెప్పి. మనము మన పిల్లల్ని పంపిస్తాము, మన పిల్లల్ని ఎంతో కష్టపడి చదివిస్తాము, చదివించి డాలర్ డ్రీమ్స్ వాళ్ళకి నేర్పిస్తాము, నీ డెస్టినేషన్ అమెరికా కావాలని అంటాము. అటువంటప్పుడు అతన్ని బాగా చదివిస్తాం కూడా. చదివిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడ 24 గంటలలో 18 గంటలు చదివినటువంటి వ్యక్తి అమెరికా పోగానే 18 గంటలు పని చేయాలి, 4 గంటలు చదువుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లకు పోవద్దు అంటని చెప్పి అమెరికాలో కఠినతరమైనటువంటి చట్టాలు ఉన్నాయి. డెమోక్రటిక్ గవర్నమెంట్ జో బైడెన్ దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, కానీ ట్రంప్ చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నాడు. దానికి మనం వెల్కమ్ చేయాలి. రైట్, మీరు ఒక్కరే ఆహ్వానిస్తున్నట్టు నాకు తెలుసు. ఓపెన్ రాజు గారు, రైట్, రాజు గారు, అంటే విదేశీయులందరినీ అమెరికా నుంచి తరిమేయడమే ట్రంప్ అన అంటే ఏమంటారు మీరు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్. నిజంగా గత కొన్ని రోజుల నుంచి అమెరికాలో ఏం జరుగుతుంది, భారతదేశం నుంచి పోయినటువంటి లక్షలాది మంది విద్యార్థులకు భరోసా ఉందా లేదా అని చాలా చర్చ జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. ఇందాక అన్నగారు చెప్పిన దాంట్లో వాస్తవానికి అంటే గతంలో ఇప్పుడు ట్రంప్ గారు రెండోసారి అమెరికాకు అధ్యక్షుడు అయిన తర్వాత చేస్తున్నటువంటి కొన్ని ఏమనొచ్చు రిఫార్మ్స్ అనొచ్చా, లేకపోతే నిజంగానే అక్రమంగా వచ్చినటువంటి వలసదారులు అమెరికాలో ఉన్నారా, వాళ్ళని ఏరివేసే క్రమంలో నిజమైనటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుందా అనేది కొంచెం ఆందోళన అయితే ఉంది వాస్తవానికి. అయితే గతంలో మొదటిసారి ఆయన అమెరికాకు అధ్యక్షుడైన క్రమంలో కూడా కొన్ని రిఫార్మ్స్ చేసేటువంటి క్రమంలో కొన్ని అనుకూల వర్గాలు, కొన్ని వ్యతిరేకమైనటువంటి వాదనలు కూడా అప్పుడు కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల గురించి చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. విద్యార్థులకు నిజంగా అక్కడ ఇబ్బంది అవుతుందా, లేకపోతే వీళ్ళ యొక్క రిఫార్మ్స్ తీసుకురావడం కారణంగా లక్షలాది మంది మన భారతదేశం నుంచి పోయిన వాళ్ళు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి పోయినటువంటి వాళ్లకు ఇబ్బంది జరుగుతుందా అనేది ఆందోళన అయితే తల్లిదండ్రుల లోపల ఉన్నది. చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావడం లేదని. ఇందాక అన్నట్టు ఒక కార్ని ర్యాష్గా డ్రైవింగ్ చేస్తే కూడా వీసాను రద్దు చేస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయమే. ఆఫ్ కోర్స్ అక్కడ రూల్స్ లాస్ చాలా క్రిటికల్గానే ఉండొచ్చు గాక, అంటే వాళ్ళ దేశంలో రూల్స్ చాలా క్రిటికల్గా ఉండొచ్చు గాక, లేకపోతే విద్యార్థుల పట్ల అవి ప్రయోగిస్తున్నారేమో తెలియదు. కానీ మా దేశంలో ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు ఎక్కువ రావాలి, లేకపోతే అంటే మా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ యూనివర్సిటీలలో చదువుకోవాలి అనేటువంటి ఆలోచన